ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతగానో దేవుడు మనల్ని కాపాడుతూ అప్పుడే ఈ 18వ దినాన మనము ప్రవేశించాము. 19వ దినాన ప్రవేశించాము. ఈ 19వ దినంలో అంటే ఆల్మోస్ట్ ఇంకా మనము చాలా త్వరలోనే మనము క్రిస్మస్ జరుపుకోబోతున్నాం కదా. క్రిస్మస్ పండుగను ఆచరించబోతున్నాము. ఆయన పుట్టుకను మనము సంస్మరించుకుంటూ ఉన్నాము. మనము ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు అన్న విషయాన్ని నమ్ముతున్నాం కదా. నమ్ముతున్నట్లయితే మనం హృదయపూర్వకంగా ఆయనను ఆ క్రిస్మస్ దినాన ఆరాధించవచ్చు. క్రిస్మస్ దినము అంటే ప్రత్యేకంగా 25వ తేదీ మాత్రమే అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చారిత్రాత్మకంగా నిర్ణయించబడినటువంటి డేట్ ఇది. కానీ నిజానికి ఒకవేళ ఆయన ఈ సీజన్లో ఎప్పుడైనా పుట్టి ఉండవచ్చు. అయితే పుట్టడం మాత్రం ఖచ్చితం. అది ఖచ్చితమైన సత్యమై ఉన్నది. ఎందుకంటే నీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా మనము డేట్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు అది ఖచ్చితంగా క్రీస్తు శకము అనే చెప్తాం కదా. అంటే క్రీస్తు శకము అన్నామంటే క్రీస్తు పుట్టిన తర్వాత అనే కదా. అంటే మనకు ఖచ్చితంగా ఇది మన జీవితాలలో ఇది సత్యము అని అర్థమవుతున్నది కదా. కనుక మనం సంతోషంగా పండుగ జరుపుకోవచ్చు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయ్యాడు, మనల్ని రక్షించాడు, నన్ను రక్షించాడు, మరి మనకు విమోచన కలిగించాడు. కనుక మనం ఎంతో సంతోషంగా ఆయన రాకను సంస్మరించుకోవచ్చు. మరి ఈ క్రిస్మస్ దినాన ఈ క్రిస్మస్ ఉదంతమంతా కూడా మన బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ఇదంతా సత్యము, చరిత్రలో జరిగిన చరిత్రాత్మకంగా ఇది నిరూపించబడినది. అయితే ఈయన ఈ లోకంలోనికి వచ్చిన సమయంలో ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరూ కూడా ఆయన క్రీస్తు, ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, ఆయన యేసు, ఆయన ఇమ్మానుయేలు, నీకు నాకు తోడు అని సమస్తం కూడా వారు నమ్మారు. ఎందుకంటే వారంతా కూడా ప్రవచనంలను ఎరిగిన వారు కనుక వారు నమ్మారు. మరి ఈ సమయంలో ఈ దినము నేను ఎలిజబెత్ను గురించి ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. మరి మనము గమనించినట్లు లూకాసు వార్త 5వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా ఎలిజబెత్ గురించి రాయబడి ఉన్నది. అయితే ఈ ఉదంతంలో మనకు జకర్యా ఎలిజబెత్ అనే భార్యాభర్తలు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వీరిద్దరు కూడా చాలా నీతిమంతులు, దేవుని దృష్టికి నీతిమంతులు, నిరపరాధులుగా నడుచుకున్నారు, న్యాయ విధుల చొప్పున నడుచుకున్నారు. అయితే ఎలిజబెత్ గొడ్రాలు కనుక వారికి పిల్లలు లేకపోయిరి. అయితే వారు చాలా వృద్ధులైన తర్వాత ప్రభువు దూత వారిని దర్శించడం జరిగింది. జకర్యా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో జకర్యాకు ప్రభుదూత ప్రత్యక్షం కావడం జరిగింది. ఆ ప్రభుదూత అతనితో ఏం చెప్పాడంటే, నువ్వు భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని చెప్పాడు. అంతేకాదు అతడు ఏం చేయడానికి వస్తున్నాడు, అతని పట్ల దేవునికున్న ప్రణాళిక ఏంటి అంటే అతడు ప్రభు దృష్టికి చాలా గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షరసం కానీ మద్యమైనను తాగడు, అతడు తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉంటాడంట. ఎంత అద్భుతం కదా. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అంతేకాకుండా అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అని చెప్తున్నప్పుడు జకర్యా ఎంత ఆనందించాల్సింది, ఎంత సంతోషించాల్సింది. కానీ అతడు ఏమంటున్నాడంటే, ఇదేలా జరుగుతుంది, నా భార్య వృద్ధురాలు, మేము బహుకాలం గడిచిన వృద్ధులం కదా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే అతడు ప్రభు దూత చెప్పినది నమ్మలేదు. కనుక
ప్రభు దూత కొంచెం కోపపడినట్లుగా మనం చూస్తాం. ఆ దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. అయితే నువ్వు నమ్మలేదు కదా, కాబట్టి నువ్విక మాట్లాడవు. ఈ సంగతులన్నీ నెరవేరే వరకు కూడా నువ్వు మౌనివై ఉంటావు, అంటే నువ్వు మాట్లాడలేవు అని చెప్పినప్పుడు ఆ జకర్యా నిజంగానే ఇంకా మౌనంగా ఉండిపోయాడు. అస్సలు మాట్లాడలేదు. అతడు అందరితో సైగలు చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. అందరికీ అర్థమైపోయింది ఇతనికి ఏదో దర్శనం కలిగినట్లున్నది అని. అయితే ఆ ఆ దినములు జరిగిన తర్వాత అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయింది. బహుశా అతను సైగలతోనో లేకపోతే అతనికి రాయడం వచ్చు కనుక రాసి తెలియజెప్పడం ద్వారానో మొత్తం మీద ఎలిజబెత్కు ఆ దూత యొక్క దర్శనం గురించి, ఆ కుమారుడు పుట్టబోయే కుమారుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక గురించి చెప్పి ఉండవచ్చు. అయితే ఆమె కూడా ఎంతో సంతోషించి ఉంటుంది. కానీ ఆమె కొంచెం సిగ్గుపడింది. ఎందుకంటే అంతవరకు అందరూ ఆమెను అవమానించి ఉంటారు కదా. ఎంతోమంది ఈ లోకంలో మనకు మనుషుల సంగతి తెలిసిందే కదా. చాలామంది చాలాసార్లు అనవసరంగా బాధ పెడుతూ ఉంటారు. మరి ఎలిజబెత్ కూడా అలాంటి అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. ఆమెను గొడ్రాలుగా పిలవడం, పిల్లలు లేని దానిగా పిలవడం, ఇలా రకరకాలుగా కొన్ని మాటల చేత ఆమెను బాధ పెట్టడం జరిగి ఉండవచ్చు. అందుకే ఆమె అంటుంది, మనుష్యులలో నాకుండిన అవమానంను తీసివేశాడు దేవుడు, నన్ను కటాక్షించాడు అని చెప్తోంది. నిజంగానే ఆమె ఎంతో సంతోషించిందనమాట. అయితే అదే సమయంలో మరి మరియతో ప్రభుదూత మాట్లాడినప్పుడు ప్రభుదూత మరియతో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలియజెప్పడానికి నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. చూసారా ఎంత పర్టికులర్గా, ఎంత క్లియర్గా ప్రభుదూత చెప్తున్నాడు. గొడ్రాలు అనబడినటువంటి ఆమెకు ఇది 6వ మాసం. అంటే ఆమె గొడ్రాలు అంటే పిల్లలు కలగరు. అది ఏ ప్రాబ్లమో, ఏ గైనిక్ ప్రాబ్లం మనకు తెలియదు, కానీ గొడ్రాలు అనబడిన వారికి పిల్లలు కలగరు. అయితే దేవుని యొక్క అద్భుత శక్తి ఎలాంటిదంటే, దేవుడు ఎవరికైనా కూడా పిల్లలు కలగజేయగలిగిన శక్తిమంతుడు. ఈ దినం ఎవరైనా ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఒకవేళ నాకు సంతానం కలగడం లేదు, లోపాలున్నాయి, మాలో లోపాలున్నాయని అనుకుంటున్నట్లయితే దేవుడు ఈ దినమే మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సంతానము ఇచ్చే దేవుడు. ప్రార్థించండి, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఏం చేస్తామంటే కొద్ది రోజులు ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత ఇంకా అవదులే అనుకొని మరి ఇంకా ప్రార్థన చేయడం మానివేస్తాం. కానీ దేవుడు ఎంత శక్తిమంతుడంటే తగిన కాలంన మరి నేను దర్శించే దేవుడు. హన్నాను కూడా అదే విధంగా దర్శించాడు కదా దేవుడు. ఆమెకు కూడా గొడ్రాలే, ఆమె గర్భం మూసి ఉండెను అని రాయబడింది. అయితే ఒక్కసారిగా దేవుడు ఆ గర్భమును తెరవగలడు. దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. రాహేలు కూడా గొడ్రాలే, కానీ తర్వాత కొద్ది కాలానికి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె గర్భం తెరిచాడు. మరి ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా, ఆమెకు కూడా పిల్లలు లేరు. అయితే ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భము తెరవబడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ ఎలిజబెత్ చాలా సంతోషపడింది. మరి మరియా కూడా ఆ విషయం విన్నప్పుడు ఆశ్చర్యచకితురాలైంది. అవునా, ఇది నాకు తెలియదే, ఈ న్యూస్ నా దగ్గరకు రాలేదు అని అనుకుంది. ఎందుకంటే ఎలిజబెత్ ఏం చేసింది, ఆమె అసలు బయటికి రావడం మానేసింది. ఎప్పుడైతే తను గర్భం ధరించిందో ఆమె బయటికి రాకుండా మానివేసింది. ఇతరుల కంట పడలేదంట. 5 నెలల పాటు ఇతరుల కంట పడలేదు. కాబట్టి ఆ రోజులలో ఫోన్లు లేవు కదా, సమాచారం అందించే వాళ్ళు మనుషులు మాత్రమే సమాచారం అందించగలరు. ఏ ఉత్తరాలు లేవు, ఏ ఫోన్లు లేవు. కనుక ఆ వార్త ఇంతవరకు రాలేదన్నమాట. ఆమె మరియకు ఎలిజబెత్ తన బంధువురాలే కదా, కనుక
ఆమె ఎంతో సంతోషపడింది. మరి దేవుడు ఇంకొక మాట కూడా మరియతో చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఏది కూడా నిరర్థకము కాదు అని చెప్పినప్పుడు మరియా ఎంతో సంతోషపడింది. చాలా ధైర్యం తెచ్చుకుందామె. ఎందుకంటే మరియా తన యొక్క పరిస్థితిని ఆమె ఎరుగును కదా. తను కన్య అయినటువంటి అమ్మాయి గర్భవతి అయితే ఆమెకు ఎంత అవమానము. అందరూ ఆమెను వ్యభిచారిణి అంటారు. తనను రాళ్లతో కొట్టి చంపేస్తారు. తనకు వివాహం చేసుకోవాల్సిన తన భర్త ఆమెను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎన్ని పరిస్థితులు ఆమె ఎదుర్కోవాలో ఆమెకు తెలియదు. కానీ ఆమె ధైర్యంతో దానిని అంగీకరించింది, విధేయత చూపించింది. మరి దేవుని దూత మాటకు ఆమె ఏం చెప్పిందంటే, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన యొక్క యాక్సెప్టెన్స్ తెలియజేసింది. తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గర్భం దాల్చినది అని ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో, ఆమె లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఆ ఊరికి త్వరగా వెళ్ళిందట. అంటే ఆ ఊరిలో మరి ఎలిజబెత్ ఉన్నది, జకర్యా ఉన్నాడు. అక్కడికి ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసినప్పుడు ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. ఎంత అద్భుతం కదా. మరి మనకు తెలుసు కదా, మామూలుగా ఆరోగ్య విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. గర్భంలో శిశువు సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత పిండ దశలో ఉన్నటువంటి ఆ శిశువు కదలికలు మొదలైనప్పుడు తల్లికి ఎంతో ఆనందం. బిడ్డ కదులుతూ ఉంటే అంటే సజీవంగా ఉన్నట్టు గుర్తు కదా. మరి ఆ విధంగా ఎంతో సంతోషంగా ఉన్న ఆ సమయంలో మరియా వందన వచనం వినగానే శిశువు గంతులు వేశాడంట. ఎంత అద్భుతం కదా. అప్పుడు ఎలిజబెత్ ఒక ఆరాధన చేసింది. ఆమె ఏమంటుందంటే, పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాడవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని ఎంతో, అంటే పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి స్త్రీగా ఆమె ఆ సమయంలో మాట్లాడింది. అంటే ఇక్కడ మరి ప్రభువు చెప్పిన మాటలు నమ్మింది ఎవరు? ఈమె మరియ. కనుక ఆమె ధన్యురాలు. అది ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును, అంటే ఖచ్చితంగా ఇవి నెరవేరుతాయి. కాబట్టి అది ఆమె నమ్మింది గనుక మరియ ధన్యురాలు అని ఈ విధంగా నా ప్రభువు తల్లి అని చెప్తూ దేవుని స్తుతిస్తుంది. అంటే రాబోయే ఆ శిశువు ప్రభువైన యేసుక్రీస్తు తనకు ప్రభువుగా ఆమె ఆరాధిస్తుంది. ఎంత అద్భుతం కదా. మరి ఒక స్త్రీ మరి తను అర్థం చేసుకునింది, ఆమె గమనించింది, ఆమె ఆత్మలో తెలుసుకున్నది ఆయన రాబోయే ప్రభువైన యేసుక్రీస్తు అని. ఎందుకంటే ఆమెకు తెలియదు, మరియా విషయము ఆమెకు తెలియదు. కానీ మరియను చూడగానే ఆమె ఎంతగానో సంతోషించి ఆ విధంగా మాట్లాడుతుంది. మరి ఎంత గొప్ప విషయం కదా. అద్భుతమైనటువంటి ఆరాధన, ఎలిజబెత్ ఆరాధన. బహుశా ఆమెకు అప్పటికే ఒకవేళ ఆమె మరియ కన్య అయినటువంటి మరియ గర్భం దాల్చిందని ఆమెకు ఎవరైనా చెప్పారేమో, ఇదంతా ఏమైనా తెలిసిందేమో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ మరియను చూడగానే ఎలిజబెత్ ఆ పరిశుద్ధాత్మావేశముతో ఆమె చెప్పినటువంటి మాటలు అద్భుతములు. అవును, దేవుని యొక్క మాటలు తప్పకుండా సిద్ధిస్తాయి. దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే అవి తప్పకుండా నెరవేరుతాయి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరవు అని దూత చెప్పినట్లుగా దేవుడు చెప్పిన మాటలు ఆ కాలమందు వాటి కాలమున నెరవేరుతాయి అన్నట్లుగా మన జీవితాలలో దేవుడు, నీ జీవితంలో అయినా నా జీవితంలోనైనా దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా, ఏ మాట చెప్పి ఉన్నా మనము దేనిని కూడా ఈజీగా తీసుకోవద్దు. ప్రతిదీ కూడా ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ మన జీవితంలో అది ఎలాగ నెరవేర్చబడుతుందో మరి దేవునికే తెలుసు. కనుక మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో అంటే ఎట్లాగంటే మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే అది
తప్పకుండా జరుగుతుంది కదా అని మనం దేవుని సన్నిధిలో నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇంకా ఇంకా ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి. ఆ ధ్యానపూర్వకమైన ప్రార్థన ద్వారా మనము మన యొక్క వాగ్దానమును పొందుకోవడానికి ఇంకా ఇంకా ధైర్యము పొందుకోగలుగుతాము. దేవుని వాక్యం పట్ల మనకు ఇంకా విశ్వాసము అధికంగా అవుతుంది. మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అదంతా కూడా తప్పకుండా నెరవేరుతుంది. మరి ఈ దినం కూడా మనము ఈ యొక్క మాటల్ని స్వీకరించినట్లయితే తప్పకుండా ప్రార్థన చేద్దాం. ఆయన నీ జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. తప్పకుండా నీ యొక్క జీవితంలో ఆయన కార్యము జరిగిస్తాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలో వెళ్దాం. ప్రభువైన దేవ, సర్వోన్నతుడా, కృపామయుడా, నీకు వందనములు. అవును ప్రభా, మరి స్త్రీలలో ఆశీర్వదింపబడిన మరియను బట్టి నీకు స్తోత్రములు. అదేవిధంగా ప్రభా, ఆమెను గురించి పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రార్థించిన ఎలిజబెత్ను బట్టి నీకు వందనములు. ఆమె చెప్తూ ఉన్నది, దేవా, మరి నీవు తెలియజేయించిన మాటలు సిద్ధించును అని ఆమె నమ్మింది, మరియా నమ్మింది. అందుకే వారిద్దరూ కలిసి ఆరాధిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునట్లుగా తండ్రి, మరి నీకు మహిమ కలుగునట్లుగా వారు చేస్తున్నటువంటి ఆరాధనను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా జీవితాలలో మీరు మాకు ఎన్నో కార్యములు జరిగిస్తూ ఉన్నారు. మాకు ఎన్నో వాగ్దానములు ఇచ్చి ఉన్నారు నాయన. మేమైతే అనేక మార్లు ఆ వాగ్దానములను తీసుకుంటాం, కానీ వాటిని గురించి ప్రత్యేకంగా శ్రద్ధగా ప్రార్థన చేయము. మా ప్రభా తండ్రి, మమ్ములను క్షమించండి తండ్రి. ఈ దినము ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరు ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారో, ఏ వాగ్దానం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన తప్పకుండా నెరవేర్చుం తండ్రి. నీవు ఇచ్చిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. ప్రతిదీ కూడా దాని కాలమందు నెరవేరుతుంది. మా ప్రభానైనా మరి నీవు ఇచ్చిన మాట సిద్ధిస్తుంది. నీవు చెప్పిన ఏ మాట అయినా కూడా సిద్ధిస్తుంది. కనుక ప్రభా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభానైనా మరి ఈ దినము ఎలిజబెత్ ఆరాధనను మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తూ, మా ప్రభా, ఎంతోమందినైనా సంతానం లేక ఉండి ఎంతోమంది ప్రార్థనలలో ఉన్నారు. ఎంతోమంది నీ కొరకు మరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ నీ కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ప్రభా, మీరు తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తారని నమ్ముతున్నాము తండ్రి. ఈ ప్రార్థనలోకి వేస్తున్న వారు ఎవరైనా తండ్రి సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే మీరు దర్శించండి, వారిని మీరు ముట్టండి తండ్రి. ప్రభా, ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరికి కూడా అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశగల ప్రాణం తృప్తిపరిచేదేవా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి ఎంతోమంది నాయన మరి ఈ దినము అనేకమైన విషయాలను గురించి నీవు ఇచ్చిన వాగ్దానముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం నెరవేర్పు దగ్గరలో ఉన్నదని నమ్మి విశ్వాసంతో ఎదురు చూసినట్లుగా ప్రభా, కనిపెట్టి ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ దినమంతయు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ఉద్యోగాలలో మేము ఉత్తమమైన పనితీరును ప్రదర్శించడానికి మాకు సహాయం చేయండి. జ్ఞానం అనుగ్రహించండి. విద్యార్థులను దీవించి వారందరూ కూడా పరీక్షలకు సిద్ధపడుతూ అనేక మంది పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవా ప్రభా, వారిని మీరు దీవించండి. మంచి ఆరోగ్యము, జ్ఞానము, మరి సమయ పాలన అనుగ్రహించి జాగ్రత్తగా వారు పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. ఇది ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి ప్రభా. ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తుండగా సఫలత అనుగ్రహించండి ప్రభా. నాయన, ఒకవేళ బిజినెస్ చేస్తున్నట్లయితే ఏ చిన్న పని అయినా సరే ప్రభా మీరు ఆశీర్వదించండి. ప్రతి పనిని కూడా మీ చేతి పనిని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవా, నీకు వందనం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి చేతి పనిని ఆశీర్వదించమని, ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. దేవా, ప్రసవించిన తల్లిని, నూతన శిశువుని బట్టి కూడా నీకు వందనములు ప్రభా. వారు కూడా సంతోషంగా నిన్ను స్తుతించే కృపను దయచేయండి. మా ప్రభా నాయన, మరి ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు, వారిని అందరినీ స్వస్థపరచండి. ఎంతోమంది ప్రభా వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ ప్రభా మీరు స్వస్థత అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడు మీరే మా ప్రభా నాయన.
అదేవిధంగా కుటుంబాలలో ఐక్యతను, సంతోషమును, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా సమాధానం అనుగ్రహించండి. ఉద్యోగ ఆ, మ్, ముఖ్యంగా ప్రభా మరి యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి నాయన. వ్యసనములకు గురైనటువంటి వారిని తండ్రి దయచేసి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకే వందనములు. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. దేవా మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.